హరీష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. కేబినెట్ను అవమానపరిచిన సిగ్గుచేటు. స్టూవర్పురం దొంగలకు మించిన బందిపోట్లు మీరే. 10 ఏళ్లు దండుపల్లెం బ్యాచ్ను నడిపారు. ఆ మూటకు మీరే, మీ బొమ్మర్ది, మీ మామ కేసీఆర్ నాయకులు, మంత్రి అడ్డూరు లక్ష్మణ్. దళితులు బడుగు బలైన వర్గాలు ఉన్న కేబినెట్ దండుపల్లెం బ్యాచ్ అంటూ కామెంట్ చేసిన హరీష్ రావు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి అడ్డూరు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మినిస్టర్ కోటలో సోమవారం మాట్లాడిన ఆయన స్టూవర్పురం దొంగలను మించిన బందిపోట్లు మీరే. 10 ఏళ్లు మంత్రిగా ఉండి దండుపల్లెం బ్యాచ్ని నడిపించింది మీరే, మీ బొమ్మర్ది, మీ మామ కేసీఆర్ దండుపల్లెం మూట నాయకులని ఫైర్ అయిన నేపథ్యం ఉంది. ఈయన మంత్రి గారు, మాజీ మంత్రి గారు అన్నారు. ఏమన్నాడు? దండుపల్లెం అన్నాడు. మరి దండుపల్లెం అంటే అందరు మంత్రులు కూడా విరిచిపడాలి కదా. మా అడ్డూరు అన్నతోనే స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. దండుపల్లెం అనేటువంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడగా, ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మాట్లాడాలి కదా. దళితులే అనే కాదన్నా, మనం మీ చేసుకోవద్దన్నా. మనం మీ చేసుకుంటే ప్రతిదీ కూడా మీ చేసుకుంటే మనకు ఇబ్బంది కలుగుతుంది. ఎంతవరకు మీ చేసుకోవాలో అంతవరకు మీ చేసుకోవాలి. ఎవరో చెప్పింది కాదు. మరి ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందించవచ్చు కదా. మరి ఉన్నటువంటి రెడ్డి మంత్రులు కూడా ఉన్నారు కదా. రెడ్డి మంత్రులు చాలామంది ఉన్నారు కదా, ఉత్తిగానే మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు దీని విషయాలు మాట్లాడాలి కదా. ఈ దండుపల్లెం మ్యాచ్, దండుపల్లెం క్యాబినెట్ కాదు అయ్యా, ఇది మాది నికర్సైనటువంటి పరిపాలన చేసేటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి దమ్ము ఉన్నటువంటి క్యాబినెట్ అని చెప్పాలి కదా. ఇగో ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యం.